హలో 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 ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నారా రోహిత్ ఒక మాట అన్నాడు. మెయిన్గా సత్యకి థ్యాంక్స్ చెప్పాలి. సత్యకి నేను చెప్పాను ఏంటి అంటే కథ అన్నాడు, ఏమండి నేను ఇలాంటి క్యారెక్టర్స్ చాలా చేస్తానండి అన్నాడు. అరే నీకేం ఉపయోగం ఉండదురా ఈ సినిమా వల్ల, బట్ నువ్వు చేస్తే ఈ సినిమాకి హెల్ప్ అవుతుందని అన్నాను. యాక్చువల్లీ ఒక హీరో అయ్యుండి ఒక పబ్లిక్ ఫంక్షన్లో ఇలా ఒక కమేడియన్ మీద మా సినిమా మొత్తం డిపెండ్ అయ్యి ఉంది అని చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. అండ్ తను చెప్పింది కూడా నిజమే. సినిమాలో సత్య చేసిన కామెడీ సినిమాని ఒక 80% వరకు కాపాడేసింది. అరే తను చూస్తేనే జనాలు నవ్వుతున్నారు. నేను ఇంతకు ముందు తెలుగులో ఈ లెవెల్ క్రేజ్ చూసింది బ్రహ్మానందం గారికి అండ్ సునీల్కి మాత్రమే. సినిమా విషయంలో వస్తే డిఫరెంట్ స్టోరీనే, కానీ వెరీ ఆర్డినరీ ట్రీట్మెంట్. అన్ని కంఫర్టబుల్గా కన్వీనియంట్గా జరిగిపోతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హీరో సిద్ధార్థ్, అదే నారా రోహిత్ తన కంపెనీ ద్వారా ఇంకో వారంలో యూఎస్ వెళ్ళిపోతున్నాడు అనగా హీరోయిన్ పరిచయం అవుతుంది తనకి. సో తన కోసం అండ్ తన ప్రేమ కోసం ఆఫర్ను వదిలేసుకుని ఆ అమ్మాయి చదివే కాలేజ్లోనే లెక్చరర్గా జాయిన్ అయిపోతాడు. అదే అమ్మాయిని వైజాగ్లో జస్ట్ ఒక కాఫీ కప్ మీద రాసిన ఫేక్ నేమ్ సాయంతో జస్ట్ 3 days పట్టేసుకుంటాడు. సినిమా అంతా ఈ లెవెల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. పెద్దగా కాంప్లికేట్ చేయలేదు కథని. పోతే పోనీ పోరా అన్నట్టు అలా అలా వెళ్ళిపోతుంటది అనమాట. సో బోర్ కొడుతుంది. చూస్తున్నోడు ఇంటెలిజెన్స్ కి ఆలోచనకి అందనట్టుగా ఏదో జరిగితేనే కదా వాడు కూడా కొంచెం ఎక్సైట్ అయ్యేది. అలా లేదు సినిమా. బట్ ఒక్క మంచి విషయం ఏంటంటే ఈ మధ్య క్రింజ్ అనే వర్డ్ ఎక్కువ వినపడుతుంది కదా. ఏ మాత్రం అటు ఇటు అయినా ఈ సినిమా కూడా క్రింజ్ అయిపోయేది. ఎందుకంటే సినిమా స్టోరీ లైన్ అలాంటిది, కానీ దాన్ని దరిదాపుల్లో కూడా వెళ్ళకుండా కాస్త బాగానే తీశారు, నీట్ గా తీశారు. ఇప్పుడు ఇలా ఎందుకంటున్నానంటే రీసెంట్ గానే మజాకానో సినిమా చూసాను నేను. సిమిలర్ స్టోరీ లైన్ బట్ క్రింజ్ ప్రో మ్యాక్స్ ఉంటది. సినిమాలో నాకు నచ్చినవి ఏంటంటే ఇది కొంచెం రేరే, కానీ ఫైట్ కొరియోగ్రఫీ బాగా నచ్చింది నాకు. ఫస్ట్ ఫైట్ అండ్ లాస్ట్ లో ఫైట్ ఉంటుంది, ఆ రెండు బాగా కొరియోగ్రఫీ చేశారు. స్టంట్ కొరియోగ్రఫీ నచ్చింది నాకు. మ్యూజిక్ బాగుంది. రోహిత్ ప్రీవియస్ మూవీస్ లైక్ అసుర, రౌడీ ఫెలో, బానో ఇలాంటి సినిమాలు చూసిన వాళ్ళకి ఇందులో మనోడి పెర్ఫార్మెన్స్ పెద్దగా ఆనదు. హీరోయిన్ క్యూట్ గా ఉంది, బాగా చేసింది కూడా. స్టార్ ఆఫ్ ద మూవీ మాత్రం శ్రీదేవినే. తను నిన్నే ఇష్టపడ్డాను ఈశ్వర్ సినిమాలో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అంతే బాగుంది ఇందులో కూడా. మొహం మీద ఒక్కటంటే ఒక్క ముడత కూడా లేదు భయ్యా, ఒక్క రింకిల్ కూడా లేదు. వాసుకి గారిని బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో చూడడం బాగా అనిపిస్తుంది. తొలి ప్రేమలో ఆవిడ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం నాకు. బేసిక్ గా ఈ టిపికల్ సిస్టర్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, దానికి పర్ఫెక్ట్ ఫిట్ ఇవి. దట్స్ ఇట్ సినిమా గురించి అయితే.